Cancer Healer Center, a new beginning. నేడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. నారాయణపేట జిల్లాలో ఇవాళ సీఎం శంకుస్థాపన. తొలి విడతలో 72,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఆఫీసులో భేటీ. 3.5 గంటల పాటు సాగిన సమావేశం. నేతలకు సునీల్ బన్సల్ దిశానిర్దేశం. వంశీ హెల్త్ కస్టడీ పిటిషన్లపై నేడు తీర్పు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు. తీర్పు వెల్లడించనున్న ప్రత్యేక న్యాయస్థానం. ఏపీ నీళ్లు తరలించుకుపోతోందన్న హరీష్. బీఆర్ఎస్ నీటి దోపిడీకి సహకరించిందన్న ఉత్తమ్. కేసీఆర్ ఏపీ సర్కార్తో కుమ్మక్కయ్యారన్న బండి. కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య జగడం. నీటిపై రాజకీయం సరికాదన్న చంద్రబాబు. త్వరలో ఏపీపై ఆంక్షలు విధిస్తారన్న ఉత్తమ్. ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం. కృష్ణా నీటి తరలింపుపై ఉత్తమ్ ఫిర్యాదు. 69% వాటా కోరుతున్న తెలంగాణ. టమోటా ధరల పతనంపై ఏపీ సర్కార్ చర్యలు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ఆదేశం. అధికారులతో అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా లేరు. రాష్ట్రానికి నిధులు ఎలా తేవాలో ఆలోచించండి. బండి సంజయ్పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్. మోదీ అమిత్ షాలకు మిథున్ రెడ్డి లేఖ. జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వినతి. ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని ఆరోపణ. విశాఖ కాపులుప్పాడలో వీడిన మర్డర్ మిస్టరీ. జ్యోతిష్కుడిని చంపేసిన దంపతుల అరెస్ట్. ఈ నెల 9న హత్యకు గురైన అప్పన్న. రాష్ట్రపతికి చిట్ ఫండ్ బాధితుల ఫిర్యాదు. హనుమకొండలోని అక్షర చిట్స్ ఎదుట ఆందోళన. పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన. సోనియా గాంధీకి అస్వస్థత. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్న వైద్యులు. ఆయుష్మాన్ భారత్ అమలు. కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయం. యమున ప్రక్షాళనపై ఢిల్లీ సర్కార్ ఫోకస్. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. మినుములూరు, అరకులో 11 డిగ్రీలు, చింతపల్లిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత. ఓటీటీలు నైతిక విలువలు పాటించాలన్న కేంద్రం. పిల్లలకు ఏ కాంటెంట్ అందుబాటులో ఉండకూడదు. నియంత్రణ పాటించాలని సోషల్ మీడియాకు సూచన. తమిళ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్. 10 లక్షల రూపాయల ఆస్తుల అటాచ్. రోబో కథ కాపీ కొట్టారంటూ కోర్టుకు వెళ్లిన తమిళనాడు. Cancer Healer Center, a new beginning.